నిజానికి బొప్పాయి పండులో పోషకాలు బాగానే ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరొక విషయం ఏమంటే బొప్పాయి పండు తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే డెంగ్యూ జ్వరం వచ్చిన వారు బొప్పాయి పండును తింటే ప్లేట్లెట్స్ వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఆడవాళ్లలో వచ్చే ఋతుస్రావ సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే కొంతమంది మాత్రం ఈ బొప్పాయి పండును తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి బరువు తగ్గడానికి బొప్పాయి పండు తినే అలవాటు ఉంటుంది. బొప్పాయిలోని పపైన్ కంటెంట్ అలర్జీని కలిగిస్తుంది, శ్వాస సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం, హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బొప్పాయి పండును గర్భిణీ స్త్రీలు అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే లేటెక్స్, పపైన్ అనే పిలువబడే మూలకాలు గర్భాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే బొప్పాయి పండును తినటం వలన శరీరంలో వేడి అధికం అవుతుంది. ఫలితంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బొప్పాయి పండును గర్భిణులు అస్సలు తినకూడదు. ఆ తర్వాత గుండె జబ్బులతో బాధపడేవారు కూడా బొప్పాయి పండును తినకపోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.